ప్రసిద్ధ సాహిత్యవేత్త, 140 గ్రంథాలు వెలువరించి, కళారత్న మొదలైన 50 పురస్కారాలను పొందిన ప్రముఖ రచయిత, తెలుగువారి ఆహార చరిత్రవేత్త, తెలుగు భాషా మూలాలను త్రవ్వితీసిన పరిశోధకుడు, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు. నమస్కారం డాక్టర్ గారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు చేస్తున్నారు కదా, వాటి గురించి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తారా? ఇవి ఇప్పటికి 6 సార్లు ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్ని 2007 నుంచి ఇప్పటికి 5 సార్లు నిర్వహించాము. ఇప్పుడు 6వసారి జరగబోతున్నాయి. 2007లో ఒకసారి చేశాము, 2011లో ఒకసారి నిర్వహించాము, తర్వాత 2015లో 3వ సభలు, 2019లో 4వ సభలు, 2022లో 5వ మహాసభలు చేశాం. ఒక్కో సభకి ఒక్కొక్క లక్ష్యం. మొట్టమొదటి సభలు ప్రపంచ తెలుగు రచయితల మొదటి మహాసభలు తెలుగు భాషోద్యమ నిర్మాణానికి దోహదపడ్డాయి. రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రపంచ తెలుగుగా, అంటే సాంకేతికంగా వస్తున్న అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు మనం సెల్ ఫోన్లో తెలుగు వాళ్ళు వచ్చింది అంటే దీని వెనకాల చాలా చాలా శ్రమ, చాలా కృషి ఉంది. అందుకు మా రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎంతగానో తోడ్పడ్డాయి. అప్పటి ప్రభుత్వం ఈ సభలలోనే 18 యూనికోడ్ ఫాంట్స్ రిలీజ్ చేయడం, ఒక కీబోర్డు రిలీజ్ చేయడం, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుగు టైప్ కొట్టాలి కదా, సెల్ ఫోన్లో తెలుగు టైప్ చేస్తున్నాము అంటే అది రావడం వెనకాల ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు చేసినటువంటి కృషి ఎంతైనా ఉంది. అలాగే 3వ సభలకు వచ్చేసరికి రాష్ట్రం విడిపోయింది 2015. విడిపోయిన నేపథ్యంలో కూడా భాషా భౌగోళికంగా మనం వేరైనప్పటికీ భాషాపరంగా మనందరం ఒకటే అనేటువంటి ఒక సందేశంతో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్ని మేము అప్పట్లో నిర్వహించాం. 4వ సభలు, 5వ సభలు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో, భాష ప్రమాదంలో పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు తెలుగు భాషని పట్ల మమతానురాగాలు పెంచుకుని మన ఇంట్లో తెలుగుని మనం వాడుతూ ఉండడం, ఇంట్లో పిల్లలతో తెలుగులో మాట్లాడుతూ మనం మనుషులందరం తెలుగులో మాట్లాడుకుంటూ ఉండడం, ఇలాగా తెలుగు పట్ల ప్రజలలో మమతానురాగాలు రేకెత్తించడం కోసం, వాళ్ళలో అభిమానం కలిగించడం కోసం ఈ మహాసభలు ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం మీద ఈ ప్రత్యేకంగా చేస్తున్నాం. ఇప్పుడు 2006వ మహాసభలు ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 28, 29 తేదీలలో విజయవాడ కేబిఎన్ కళాశాల ఆవరణలో, వన్ టౌన్లో ఉన్నటువంటి కేబిఎన్ కళాశాల ఆవరణలో ఇప్పుడు ఈ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నాము. ఈసారి మేము ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే, 2 రాష్ట్రాల్లో కూడా మార్పు అనేది ఒక ప్రధానమైన అంశమైంది. రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది, సామాజిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది, మనుషులు మారారు, మార్పును కోరుకుంటున్నారు. అందుకని ఈ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు సామాజికంగా వచ్చినటువంటి మార్పు మీద రచయితల దృక్పథాన్ని, రచయితల యొక్క ఆలోచన దృష్టిని మార్పు మీద కేంద్రీకరింపజేసి వివిధ రంగాలలో కూడా ఈ మార్పు యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనం ప్రజలలో సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని, అలాగే భాషాపరమైనటువంటి అభివృద్ధిని కూడా మనం తీసుకురావాల్సినటువంటి రేపటి తరం కోసం ఇప్పటి మనం ఏం ఆలోచిస్తున్నాము అన్నది రేపటి తరానికి తెలియడం కోసం మార్పు అనేటువంటి ఒక ప్రధానమైన అంశం మీద ఇప్పటి ఈ సభలు ఫోకస్ పెట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆలోచిస్తున్నాము. 28, 29 తేదీల్లో జరిగేటువంటి ఈ సభల్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ మార్పు మీద 3 సమాంతర వేదికల మీద దాదాపుగా ఒక 800 మంది రచయితలు వివిధ అంశాల మీద తమ గళాన్ని వినిపిస్తారు, తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. మొత్తం ఒక 1500 మంది ప్రతినిధులుగా నమోదయ్యారు ఈ మొత్తం సభలకి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు, దేశవ్యాప్తంగా వస్తున్నారు. దాదాపు 150 మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. తెలంగాణ నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా విస్తృతంగా ఈ ప్రతినిధులు నమోదయ్యారు అన్నమాట. వీళ్ళందరూ 500 రూపాయలు ప్రతినిధి రుసుము చెల్లించి ప్రతినిధులుగా నమోదయ్యి 1500 మంది ప్రతినిధులు ఇక్కడ సమావేశమై అందరూ కలిసి ప్రజలకు ఇచ్చే సందేశం, మనం మన భాషను కాపాడుకుందాం, మనం తెలుగువారిగా జీవిద్దాం,
భాష చనిపోతే భాష మారని మనం మాట్లాడకపోతే భాష పోతుంది. టెంపుల్కి వెళ్ళి కోకోనట్ బ్రేక్ చేసిరా లాంటి తెలుగును మనం మాట్లాడామనుకోండి, ఏమవుతుంది? క్రమేణా బస్సు రోడ్డు స్పీడ్గా పోతుంది. బస్సు రోడ్డు స్పీడు 3 మాటలు తెలుగు కాదు, పోతుంది ఒక్కటే తెలుగు. అది కూడా పోయింది అనుకోండి, ఇంకేముంది? కాబట్టి మనం తెలుగు వాళ్ళగానే ఉంటాం, తెలుగే మాట్లాడుతున్నాం అనుకుంటాం. కానీ అందులో తెలుగు మాటలు లేకపోతే, తెలుగు పదాలు లేకపోతే, తెలుగు లేకపోతే మనం మన ఉనికిని కోల్పోతాం. సో మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, మన ఉనికిని కాపాడుకోవడానికి మన మాతృభాషను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత భావితరం మీద, రేపటి తరం మీద ఆధారపడినటువంటి గొప్ప విషయం. వారిలో ఒక భాషాపరమైనటువంటి అభిమానాన్ని రేకెత్తించడం కోసం మేము ప్రత్యేకంగా విద్యార్థులకి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశాం. వీళ్ళలో కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల, నవలల పట్ల, కథ పట్ల ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ప్రముఖ రచయితల్ని తీసుకొచ్చి వారితో ఎలా కథ రాయాలి, ఎలా నవల రాయాలి, ఎలా వ్యాసం రాయాలి, ఎలా పద్యం రాయాలి, ఎలా కవిత రాయాలి, ఇవి చెప్పించడం. ఆ శిక్షణా తరగతులు దాదాపుగా 10 అంశాల మీద శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తాం. ఇది కాక 40 ఏళ్ల లోపు యువతీ యువకులకు ప్రత్యేకంగా యువ కళాల సమ్మేళనం ఏర్పాటు చేసి వాళ్ళ దాంట్లో దాదాపుగా 150 మంది యువతీ యువకులకి ప్రత్యేకంగా మేము వాళ్ళ పర్యావరణం అనే అంశం మీద మేము వాళ్ళకి ఆ స్పృహ కలిగించాలి, పర్యావరణ స్పృహ అని పర్యావరణం అనే అంశం మీద ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేసి పర్యావరణ కవి అనే పురస్కారం ఇచ్చి గౌరవిస్తున్నాం. అలాగే యువ కవులకి ఎక్కువ ప్రోత్సాహం, యువత యువకులకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తూ ఈ సభల్ని మేము ప్రత్యేకమైనటువంటి దృష్టికోణంతో నిర్వహిస్తున్నాం. ఇవి రేపు జరిగేటువంటి 1500 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఇందులో 800 మంది వేదికల మీద ఏదో ఒక అంశం మీద వాళ్ళు కవిత చెప్పడం కానీ, కవితలు చెప్పడం కానీ, వాళ్ళ ప్రసంగాలు చెప్పడం కానీ ఉంటాయి. ఇది ఈ సభల యొక్క స్వరూపం. దీంట్లో ప్రసిద్ధులైనటువంటి సాహితీవేత్తలందరూ చాలామంది దీంట్లో పాల్గొంటున్నారు. ఇంకా ప్రముఖులను కూడా మేము ఆహ్వానించాము. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉన్నాయి. వచ్చిన తర్వాత మనం ఇంకొకసారి కలిసినప్పుడు మరికొన్ని వివరాలు మీకు నేను తెలియదు. చాలా సంతోషం అండి డాక్టర్ గారు. మన తెలుగు భాషను మనం ఆదరించాలి, గౌరవించాలి. మన తెలుగు భాష పట్ల మనం ఎంతో ప్రత్యేకమైన ప్రేమను, శ్రద్ధను చూపించాలి. ఇటువంటి తరుణంలో మీరు ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ద్వారా మన తెలుగుని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మన భావితరాలకు తెలుగుని అందించడానికి మీరు చేసిన ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.